సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే నేనైతే ఒక మంచి వ్లాగ్ తీద్దామనే ఉద్దేశంతో అయితే వచ్చాను. ప్రజెంట్ అయితే మనము ఊరి బయట, నంద్యాల ఊరి బయట అయితే ఉన్నాము. వాతావరణం చాలా కూల్గా అయితే ఉంది. ప్లస్ ఉదయాన్నే వచ్చేసి మంచి వర్షం కూడా పడింది. ఇక్కడ చెరుకట్ట దగ్గర అయితే ఉన్నాము. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. ఇంకా ముందరకు అయితే వెళ్దాము. కంపల్సరీగా వీడియోని వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, నంద్యాల చెరుకట్ట చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ప్రశాంతంగా అయితే ఉంది. ఎందుకంటే ఉదయాన్నే వర్షం పడి ఇక్కడైతే ఫుల్ కూలింగ్ అయితే ఉంది. ఎండలు అయితే వాయ కొడుతుండే, ఇప్పుడైతే సడన్ గా వర్షం పడి చాలా కూల్గా అయితే ఉంది. ఇంకా యూట్యూబర్స్ వాళ్ళైతే ఇంకా ఘోరంగా ఎల్నీలో వచ్చేసింది, ఇంకా మీ జీవితంలో వర్షం చూడలేరు, ఇంకా అయిపోయా, ఇంకా ఎండిపోయి రాలిపోవాల్సిందే అన్నట్టుగా ఎక్స్ట్రాలు అయితే చేసినారు. కానీ అంత సీన్ అయితే లేదు. ప్రశాంతంగా ఉంది. వర్షం కూడా ఉదయం కూడా పడింది. ఒక 2 రోజుల క్రితం కూడా పడింది. వేరే ఊర్లలో కూడా వడగళ్ళ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని చోట్ల ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి. కానీ ఇప్పుడైతే ఇంకా తగ్గే ప్రభావం అయితే ఉంది. ఆ వీడియోని అయితే చూడండి. ఇంకా ముందర సో మళ్ళీ అక్కడి నుంచి అయితే మనమైతే బయలుదేరినాము. నెక్స్ట్ వెళ్ళేదైతే మనమైతే ఒక చిన్న టీ స్టాల్ కి అయితే వెళ్ళి అక్కడైతే ఫ్రెష్గా టీ అయితే తాగుదాము. లొకేషన్ అయితే క్లూల్గా ఉంది. హాట్ వేడి కాఫీ, టీ. ఇక్కడైతే చిన్నగా లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నామని ఇక్కడికైతే వచ్చినాము. సో ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే మనం నేరుగా టిఫిన్ చేసుకొని సంత జూటర్కి అయితే వచ్చేసినాము. అక్కడైతే మనకు చక్కటి వాతావరణం అయితే ఉంది. ఎండలు అయితే బాగా తగ్గినాయి. ఈరోజు అయితే చాలా వరకు తక్కువనే ఉంది. మీరు ఇక్కడ కనుక చూసుకుంటే వాటర్ ఫాల్స్ నీళ్ళు అయితే ఉన్నాయి. అంటే తక్కువగానే ఉన్నాయి నీళ్ళు, అంత ఎక్కువగా అయితే ఏం లేవు, కానీ కొంచెం తక్కువగానే ఉన్నాయి. చూడండి కావాలంటే మీరు. వాటర్ ఫాల్స్ లైట్ అంటే చిన్నగా తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడైతే మీకు గేట్లు ఉన్నాయి ఓపెనింగ్. ఇక్కడ నుంచి ఈ సైడ్కు వచ్చేసి లోతు ఉండదు. మళ్ళీ ఇక్కడ నుంచి 3 అడుగులకే మొత్తం గుంత ఉంటుంది. ఈ మొత్తం గుంత. చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలా. లేకపోతే ఆ లోతు ఉంటుంది అక్కడ, ఎక్కువ ఉండదు. చిన్నపిల్లలకు ప్రమాదం అది, పెద్దవాళ్ళకి అంత కాకపోయినా. గుంతలు ఆడాడ తవ్వి పెట్టినారు. పడిపోతే కనుక కనపరారు పిల్లలు కనపొచ్చే వరకు ఏదైనా అఘాయిత్యం జరిగే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా చూసుకొని ఉండాలా. ప్రమాదం రాకముందే మనమైతే జాగ్రత్త వహిస్తే చాలా మంచిది నా అభిప్రాయము. జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కడ నీటి దగ్గరికి వెళ్ళినా కానీ, కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు వెళ్ళినా కానీ కంపల్సరీగా మన జాగ్రత్త మనం వహించాలా. నలువైపులా దిక్కులు చూస్తూ మనము ముందుకైతే వెళ్ళాలి. కానీ గుడ్డితనంతో అయితే వెళ్ళకూడదు. ఏం జరుగుతుందిలే భయపడకుండా వెళ్ళడం. ప్రతిదానికి భయం అనేది కాదు. కంపల్సరీగా జాగ్రత్త తీసుకోవాలి మనం. జాగ్రత్త తీసుకుంటే దానికి భయం అని మనం పెట్టుకోవడం మంచిది కాదు. అది జాగ్రత్త వహించాలా, జాగ్రత్తగా వెళ్ళాలా. మనకు సంబంధించిన ఏ వస్తువైనా కానీ, ఏ మనిషినైనా కానీ మనం జాగ్రత్త వహించుకొని వెళ్ళిన చోటికి వెళ్ళి చాలా జాగ్రత్తగా వచ్చేస్తే మనము ట్రిప్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతాము. చాలా భద్రంగా వస్తే చాలా బాగుంటుంది. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా చేసుకొని రావచ్చు. భయపడకుండా మనం బరి తెగించి వెళ్తే ఏదైనా అనార్థం జరిగితే బాధపడాల్సి వస్తుంది. ఆ ట్రిప్ మొత్తం ఒక లైఫ్ లాంగ్ చేదు అనుభవంగా మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎంత వీలున్నా కానీ చాలా వరకు జాగ్రత్త వహించండి.
ఇట్లాంటి చోటు వస్తే ఇంకా జాగ్రత్తగా ఉండాలా. పాములు ఉండొచ్చు, పుట్టలు ఉండొచ్చు. ఇంకా మనకు వచ్చేసి నీటిలో మనం ఈదులాడితే కనుక చూసుకొని రావాలా. లోతు గీత ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీతో వస్తే మటుకు ఇంకా జాగ్రత్తగా ఉండాలనేది నా అభిప్రాయము. కంపల్సరీగా పాటించండి. ఇంకా మనమైతే ముందరికెళ్ళే కార్యక్రమం అయితే చేద్దాం. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే చూస్తున్నాం కదా, ఫ్రీ ఏరియా మొత్తం చెట్లు గిట్లు. ఎండ కూడా అంత ఎక్కువగానే లేదు. నేనైతే లైటింగ్ పెంచాను కాబట్టి మీకైతే అంత కనపడుతుంది. లైట్గా కూల్గా అయితే ఉంది. మొత్తం చెట్ల మధ్యన ఉన్నాం కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఇక్కడికి అయితే చాలా మంది అయితే వస్తుంటారు. కొంతమంది అవి ఇవి చేసుకొని కూడా వస్తుంటారు, అంటే అదే డ్రింక్ గింకు చేయడానికి కూడా వస్తుంటారు. చాలా లొకేషన్ కూల్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య అయితే ఎవరైతే రావడం లేదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడైతే ఎవరైతే కూడా లేరు. మార్నింగ్ టైం 9:30 అయితే కావస్తుంది. టిఫిన్ చేసుకొని వెంటనే అయితే ఇక్కడైతే వచ్చేసినాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. అట్లాగే మనమైతే ఇంకా ఈరోజు నుంచి వర్షం అయితే పడింది కదా. ఈరోజు మార్నింగ్ మనకు నంద్యాల, వెలుగోడు, ఆత్మకూరు ఈ సైడ్ అలా కొంచెం పాండ్యం ఆ సైడ్ మొత్తం వర్షాలు అయితే పడినాయి. ఈరోజు కొంచెం వాతావరణం అయితే కూల్ అయితే అయింది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే సంత జూటూరుకి అయితే వచ్చినాము, ఇక్కడ టీ తాగేసినాము. మళ్ళీ ఎండ అయితే వస్తుంది కానీ అంత పవర్ఫుల్ గా అయితే లేదు, నార్మల్ గా అయితే ఉంది. సో వీడియోని అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే నేరుగా వెలుగోడుకి అయితే వచ్చినాము. వెలుగోడులో అయితే ఒక మాదిరిగా అయితే ఎండ అయితే ఉంది. మనకు వెలుగోడులో కనుక మనం చూసుకుంటే మసీదు చాలా ఫేమస్. ఇంకా ఇక్కడ కబాబ్ అని కూడా అతను కూడా ఫేమస్, కానీ ఊర్లో ఫేమస్ కాదు. ఎవరు కూడా ఆయన గురించి చెప్పినా కూడా అప్పుడెప్పుడో జరిగిందిలే అది ఇది అని కొట్టిపారేస్తున్నారు. అంటే ఇంకా ఫేమస్ కాలేదు, బయట అయితే ఫేమస్ అయితే అయినాడు. సో ఓకే, వీడియోని అయితే కంటిన్యూ చేయండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే తెలుగంగ పిల్ల కాలువ దగ్గరకు అయితే మనం అయితే వచ్చేసినాము. నీళ్ళు అయితే ఏం లేవు, చేపల కంపు అయితే కుడుతుంది. వాసన నీసు వాసన అయితే ఉంది కాబట్టి ఇక్కడైతే పొజిషన్ పూర్తి. ఇక్కడైతే చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు అయితే ఉంటారు, కానీ ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి చాలా గలీజ్గా అయితే ఉంది మ్యాటరు. ఎవరైనా పండగ, సద్ది పండగ అని అనుకున్నా కూడా కంపల్సరీగా అయితే రావద్దు. వాటర్ లేదు. ఏమంటే ఉదయం మార్నింగ్ ఎండ వర్షం పడింది కాబట్టి కొంచెం కూల్ అయితే ఉంది. వాతావరణం అయితే కూల్ ఉంది. కొంచెం గాలి అనేది అయితే వస్తుంది. లేకపోతే చాలా వేడి వాతావరణం అయితే ఉండేది మొన్నటి వరకు అయితే. ఈరోజు మార్నింగ్ వర్షం పడడంతో కొంచెం కూల్ అయితే అయింది. సో వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఏడైతే ఇప్పుడు ఫుల్ మబ్బులు అయితే కమ్ముకున్నాయి. అట్టనే ఇంకా మొత్తం బ్లాక్ లెవెల్లో అయితే ఉంది. వర్షం వచ్చేసింది మధ్యాహ్నానికి. ఇంకా 1:30కే ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు మేము కూడా తొందరగా అయితే వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఫుల్ మబ్బులు అయితే వచ్చేసినాయి. ఇంకా వర్షం పడే సూచనలలో 100 to 100% ఉంది. ఎల్నీలో లేదు, బొక్క లేదు, ఏం లేదు. ఇంకా వర్షం అయితే ఫుల్ పడే సూచనలు అయితే ఉన్నాయి. ఇంకా తొందరగా అయితే ఫాస్ట్గా అయితే మనమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలి, అదే ఊరికైతే వెళ్ళిపోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.